హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ, యువరాజ్ సింగ్ స్థానంలో మరొకరు భారతదేశానికి 2 ప్రపంచ కప్పులను గెలిపించి ఉంటే అతనికి చాలా కాలం క్రితమే భారతరత్న వచ్చేది. యువరాజ్ సింగ్ 2007 టీ20 ప్రపంచ కప్ మరియు 2011 ఓడిఐ ప్రపంచ కప్లో మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచాడు. అయినా ఆ ఆటగాడి గురించి ఎవ్వరూ మాట్లాడరు. యువరాజ్ సింగ్ క్యాన్సర్తో పోరాడుతున్నప్పటికీ మైదానంలో పోరాడుతున్నాడు. ఆ ప్రాణాంతక వ్యాధితో మైదానంలో యువరాజ్ సింగ్ వాంతులు చేసుకోవడం కూడా మనం చూసాం. యువరాజ్ సింగ్ లాంటి క్రికెటర్లు జీవితంలో ఒక్కసారైనా వస్తారు. భారత్ క్రికెట్కు అతని లాంటి ఆల్రౌండర్ మళ్ళీ దొరకడు. ఈ రోజుల్లో మనం ప్రతి ప్లేయర్ని హీరోని చేసేస్తున్నాం, కానీ నిజమైన హీరోని మర్చిపోతున్నాం. యువరాజ్ సింగ్ కూడా భారతరత్న ఇవ్వాలి. మీలో ఎంతమంది యువరాజ్ సింగ్ కూడా భారతరత్న ఇవ్వాలని కోరుకుంటున్నారో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.